గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి కూడా 2 గ్రహాలే అనుకూలిస్తున్నాయండి. సప్తమంలో చంద్రుడు, భాగ్యంలో శుక్రుడు. మనోబలంతో కార్యాలను ప్రారంభించండి. శుక్రానుగ్రహం వల్ల మంచి జరుగుతుంది. చంద్రబలం వల్ల ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా విజయం సిద్ధిస్తుంది. భాగ్య శుక్రయోగం సదా సంపదను సమకూరుస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించండి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం చాలా అవసరం. ఒకసారి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయటం కానీ, పనులని వాయిదా వేయటం కానీ, చంచలత్వంతో నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయరాదు. మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో ఒత్తిడి కనపడుతోంది. సకాలంలో పనులు మొదలుపెట్టండి. ఆ మొదలుపెట్టిన పనిని జాగ్రత్తగా పూర్తి చేయండి. చెడు ఆలోచనలు లేకుండా ముందుకు సాగండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మంచి చేయబోతే కీడు ఎదురవుతుంది. కాబట్టి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తూ శాంతంగా ముందుకు సాగండి. అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి. వీలైనంత వరకు మనం చేస్తున్న పని మీద దృష్టి నిలపాలి. బాధ్యతలని జాగ్రత్తగా పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ముందుకు సాగాలి. వ్యాపారంలో ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం వస్తుంది. కాబట్టి కాలాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి. కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? నవగ్రహాలని దర్శించాలి. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవగ్రహాల దగ్గర కొద్దిగా నవధాన్యం ఉంచి నమస్కారం చేయండి.